32 మూలికలతో చేసిన ఒక మిశ్రమంలో 2 వస్తువులు మాత్రమే మీకు నేను చూపించడం జరిగింది. ఒకటి మెంతులు, రెండోది పసుపు. ఈ యొక్క చూర్ణం ఉదయం సాయంత్రం సేవించి ఎంతోమంది ఎంతో అద్భుతంగా వందల ఫోన్లు వచ్చింటాయి నాకు రోజు. ఒక రోజుకి ఎంత లేదని ఒక 50 ఫోన్లు వస్తాయి. గురుగారు మీరు చెప్పిన వైద్య విధానం, వంటింట్లో ఇంత చిన్న వస్తువులతో ఇంత పెద్ద ఒక మధుమేహాన్ని మీరు దాన్ని ఆట కట్టించడం నమ్మకం లేక మేము ఆలోచన చేశాము. చివరికి వాడిన తర్వాత తెలుస్తుంది ఈ మెంతులు పసుపులో ఉన్న అద్భుతమైన ఔషధమేమో. కొంతమంది అంటున్నారు మధుమేహం ఉన్నవాళ్ళు ఈ పసుపు మెంతులు పౌడర్ తీసుకుంటే అదుపులోకి వచ్చింది, కానీ ఇంజక్షన్లు వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏమి అని నాకు కొంతమంది ఫోన్లు చేయడం జరిగింది. వాటి కోసం నేరేడాకు ఇది ఎంత అద్భుతమైన మూలికంటే వీటి గురించి చెప్పడం మొదలు పెడితే 365 రోజులు కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ప్రతి పల్లెటూరులో, ప్రతి ఊరి చివరిలో, ప్రతి స్కూల్లో, ప్రతి ఊరిలో, ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ చెట్టు దర్శనమిస్తుంది. మనం ఈ కాయలు తిని గింజలు పారేస్తున్నాం, కానీ ఈరోజు ఆ గింజలతో కూడా జంబూ సీడ్స్ అని ఒక ఔషధాలు తయారు చేస్తున్నారు, సబ్బులు తయారు చేస్తున్నారు, ఫుడ్ ఐటమ్ తయారు చేస్తున్నారు. కానీ దేనికి పనికి రావు అన్న ఆకులతో ఈరోజు మీకు అద్భుతమైన రెమెడీని నేను చెప్పదలిసినాను. ₹1 ఖర్చు లేదు. మన ఊరు చివరిలో ఉన్న చెట్ల దగ్గరికి, అంటే రోడ్డు పక్కన చెట్లలో తీసుకోకండి. ఆ రోడ్ల పైన కాలుష్యం, ఆ ఇంజన్ల పొగ, ఆ సైలెన్సర్లో వచ్చే ఒక చెడు వాసన ఈ చెట్ల పైన ఎక్కువగా తాకి ఉంటుంది. కాబట్టి ఎటువైనా అడవుల్లోనో పొలాల్లోనో ఉండే చెట్లలో ఈ ఆకులు మీరు సేకరించండి. ఈ ఆకులు ఎండిన ఆకులు మనకి పని చేయవు, పచ్చిగా ఉన్న ఆకులు మాత్రమే పనిచేస్తాయి. ఎలా చేయాలా? చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఇన్ని ఆకులు మనం తీసుకొని ఇలా తుంచలా. బలిసిన ఆకులు, లేత ఆకులు మనకి పని చేయవండి. ఇలా ఆకులు తుంచి ఒక 10 ఆకులు, ఈ 10 ఆకులు చాలు. ముదురుగా ఉన్న బలిసిన ఆకులు, ముదురాకులు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇట్లా ముక్కలుగా చేసి ఒక కంటైనర్లో వేయాలి. ఇది 2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాసు మాత్రమే మిగలాల. అప్పుడు ఈ వాటర్ని మనం ఉదయం 2 రోజులకోసారి 3 రోజులకోసారి సేవిస్తే 500 ఉన్న షుగర్ కూడా అలా 160, 170కి వచ్చి నిలబడిపోతుంది. కానీ రోజు తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్ పడిపోయి ప్రమాదం వస్తుంది. ఇది వీక్లీ 2 లేదా 3 సార్లు మాత్రమే సేవించాలి. దీన్ని ఎలా చేయాలా? దీన్ని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎన్ని నీళ్లు తాగాలా? ఇది కషాయం ఎంతసేపు వండాలా? ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుంది, చూస్తూనే ఉండండి. ఇలా నీళ్లు పోసి ఈ నీళ్లు దాదాపు ఒక 20 నిమిషాలు ఉడకాల. ఉడికితే ఈ ఆకులో ఉండే క్షారం అంతా ఈ నీటిలోకి రావడం జరుగుతుంది. ఈ నీళ్లలో పంచదార కానీ, బెల్లము కానీ, ఉప్పు కానీ ఏ ఒక్కటి వేయకూడదు. ఫ్రెషప్ కాగానే కాలకృత్యాలు ముగించిన తర్వాత ఈ నీళ్లు 1 గ్లాసు సేవించాలి. ఇలా వీక్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్, అంతకంటే ఎక్కువ చేయకూడదు. చేస్తే షుగర్ లెవెల్ పడిపోతాయి. ఈ విధంగా మీరు 2 నెలలు చేస్తే ఇంజక్షన్ నుంచి మీరు బయటపడతారు. ఇది నా అనుభవం. నీళ్ళు వేడెక్కుతున్నాయి. ఇది పూర్తి కాయ అయిన తర్వాత ఎలా మరిగించారో, ఎలా వడగట్టి, ఎలా తాగాలో నేను తాగి మరి మీకు నేను చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇలా ఆకులు మరిగిన తర్వాత ఈ వర్ణంలో ఉన్న ఆకులు చూసారా? ఈ వర్ణంలో అంటే ఈ ఆకుల్లో ఉన్న క్షారం ఈ నీళ్ళలోకి రావడం జరిగింది. ఇది మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రమే సేవించాల. మధుమేహం లేని వాళ్ళు సేవిస్తే ఒక్కసారిగా షుగర్ లెవెల్ పడిపోయి కాస్త ప్రమాదం ఏర్పడుతుంది. మనం నేరేడాకుల కషాయం రెడీ అయింది. ఇలా కప్పులోకి పోస్తున్నాం. ఇంతే స్వచ్ఛమైన నీటితో మరిగిన నేరేడాకుల కషాయం. ఇది మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రమే సేవించాల. మధుమేహం లేని వాళ్ళు సేవించితే ప్రమాదం, షుగర్ లెవెల్ పడిపోతాయి. ఇది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకోవాలా? షుగర్ 300, 200, 350, 500, 600 ఉన్నా సరే ఈ కషాయాన్ని 1 వారం సేవించామా 160, 170కి వచ్చి షుగర్ ఆగిపోద్ది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు,
ఇలా చేసుకోవడం, ఇలా తాగడం ఎంతో అద్భుతం. కమ్మని సువాసనతో ఒక్కసారి మీరు చేసుకొని వాడండి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. స్వచ్ఛమైన మన జానపదులు మనకు నేర్పిన గొప్ప విద్య ఇది. ట్రైబల్ ఈ మధుమేహం అప్పటికే ఉంది, ఇప్పుడు ఎక్కువైంది. అప్పుడు ఎవరో ఊరికి 2 3కి. చరకురు ఏం చెప్పారు? మధుమేహం గలవాడు జిద్దెడు సేనని వేకుజామున సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో వెతకమన్నాడు. అంటే వాటికి అర్థం తేనెని సేవించి వాకింగ్ చేయమన్నారు. కానీ ఈరోజు అన్ని కల్తీ తేనెలు కాబట్టి తేనె తీసుకుంటే మధుమేహం పెరుగుతుంది అని అంటున్నారు. స్వచ్ఛమైన తేనె తీసుకుంటే మధుమేహం అనే షుగర్ పెరగదు. సరే, ఎంత పెరిగినా ఈ నేరేడు కషాయంతో దాన్ని స్వస్తి పలకచ్చు. ఇది నా అనుభవం. మీరు వాడండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.